ఎన్నికల ముందిచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న డిఎస్సి విషయంలో తీవ్ర విమర్శలకు ఎదురవుతోంది. ఏటా బడులు తెరిచే నాటికి ఉపాధ్యాయ ఖాళీలన్నీ భర్తీ చేస్తామన్న హామీ మేరకు డిఎస్సి నిర్వహిస్తున్నా నోటిఫికేషన్ విడుదలలో చేసిన జాప్యం కొంతమంది నిరుద్యోగులు వయోపరిమితి దాటిపోయి పరీక్ష రాసేందుకు అనర్హులుగా మిగిలిపోయారు. తమకు వయోపరిమితి సడలించి పరీక్ష రాసే అవకాశం కల్పించాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం విద్యాశాఖలో కలకలం రేపుతోంది. మేం ఊరికే ఉద్యోగాలిమ్మని అడగటం లేదు, డిఎస్సి పరీక్ష రాసేందుకు అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం. పరీక్షల్లో మేం మంచి మార్కులు సాధించి సత్తా నిరూపించుకుంటే ఉద్యోగం వస్తుంది, లేదంటే లేదు. దానికి కూడా వీలు కల్పించకపోతే ఎలా? చివరకు కోర్టు ఆదేశాల పేరుతో మా ఆశలపై నీళ్లు చల్లుతారా? ఇది చాలా అన్యాయమని నిరుద్యోగులు వాపోతున్నారు. గత 2024 ఫిబ్రవరి 12న జారీ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ను మేం అర్హులం, కానీ అప్పుడు పరీక్ష జరగలేదు. ఏడాది తర్వాత ఇప్పుడు పరీక్ష నిర్వహిస్తూ ఉండటంతో మా వయో పరిమితి దాటిపోయింది. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు 44 ఏళ్ల వయో పరిమితిని 46 ఏళ్లకు పెంచాలని కోరుతున్నామని తాజా డిఎస్సిలో అనర్హులైన అభ్యర్థులు వాపోతున్నారు. 44 ఏళ్ల వయో పరిమితి నిబంధనతో వేలాది మంది జూన్ 6న జరిగే పరీక్షకు అనర్హులయ్యామని చెబుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా గత ఏడాది జూన్ 12న పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ తొలి సంతకం మెగా డిఎస్సి ఫైలుపై చేశారు. దీనికి సరిగ్గా 4 నెలల ముందు 2024 ఫిబ్రవరి 12న వైసీపీ హయాంలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పటికీ పరీక్షలు జరగలేదని, ఇప్పుడు తాము వీలైనంత త్వరగానే పరీక్షలు నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు. కానీ ఎస్సీ వర్గీకరణ తర్వాతే డిఎస్సి నిర్వహిస్తామని ఆ తర్వాత ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు 16,347 పోస్టులతో మెగా డిఎస్సి పరీక్షలకు ప్రభుత్వం ఏప్రిల్ 20న షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 6 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రతిరోజు 2 సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించనుంది. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోని తెలుగు విద్యార్థులంతా అవకాశాన్ని ఉపయోగించుకునేలా ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలో కూడా డిఎస్సి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. చివరి పరీక్ష పూర్తయిన తర్వాత 2వ రోజు నుంచి ప్రాథమిక కీ విడుదల చేస్తారు. కీపై అభ్యంతరాలు స్వీకరించడానికి 7 రోజుల సమయం ఇచ్చారు. అభ్యంతరాలు పూర్తయిన రోజు నుంచి 7 రోజుల తర్వాత తుది కీ విడుదల చేసి ఆ తర్వాత వారం రోజుల్లో డిఎస్సి ఫలితాలను ప్రకటిస్తారు. పరీక్షల వాయిదా కోరుతూ పలువురు హైకోర్టును ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది. గత ఏడాది ఫిబ్రవరి 12న జారీ చేసిన ఏపీ డిఎస్సి 2024కు తాము వయోపరంగా అర్హులమని దానిని రద్దు చేసి ఈ ఏడాది ఏప్రిల్ 20న మరో నోటిఫికేషన్ జారీ చేయటం వల్ల ఈ కొత్త నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం అనర్హులమయ్యామని, అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారందరినీ ప్రస్తుత డిఎస్సికి అర్హులుగా ప్రకటించాలని కోరుతూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మెగా డిఎస్సి పరీక్షల నిర్వహణకు కేవలం 45 రోజుల షెడ్యూల్ ప్రకటించడం సహేతుకం కాదని, పరీక్షలు వాయిదా వేయాలని మరికొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. 2011లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 51 ప్రకారం ఏడాదికి 2 సార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించాల్సి ఉందని, అందుకు భిన్నంగా ఒక్కసారి మాత్రమే టెట్ నిర్వహించి డిఎస్సి 2025 నోటిఫికేషన్ జారీ చేయడం చట్టవిరుద్ధం అంటూ మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిబిఎస్ఈ 10వ తరగతిలో మొదటి భాషగా ఆంగ్లం, రెండో భాషగా తెలుగు చదివిన వారు కూడా కోర్టుకు వెళ్లారు. డిఎస్సి 2025 నోటిఫికేషన్ ప్రకారం వివిధ పోస్టుల భర్తీకి మొదటి భాషగా తెలుగు చదివి ఉండాలనే కారణంతో తమ అర్జీలను తిరస్కరించారంటూ మరో అభ్యర్థి కోర్టును ఆశ్రయించారు. నిరుద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లపై ఈ నెల 2వ తేదీన సోమవారం విచారణ జరిపిన హైకోర్టు డిఎస్సి పరీక్షలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన అనుబంధ పిటిషన్లన్నీ కొట్టేసింది. డిఎస్సి పరీక్షల నిర్వహణ ప్రక్రియ తుది దశకు చేరిన నేపథ్యంలో స్టే ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎంతో మంది ఎన్నో రకాల పిటిషన్లు వేసినప్పటికీ ఏ ఒక్కరూ కనీసం వయో పరిమితి పెంచాలని అనుమతి కోరకపోవడంతో వయో పరిమితి దాటిన వారు బాధపడే పరిస్థితి నెలకొంది. ఏపీ డిఎస్సితో పాటు తెలంగాణ టెట్ ఒకే తేదీలో నిర్వహిస్తూ ఉండటంతో వందల మంది అభ్యర్థులు సంకట స్థితిలో చిక్కుకున్నారు.
తెలంగాణలోని నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నెల 18 నుంచి 30వ తేదీ మధ్యలో 9 రోజులు రాష్ట్ర టెట్ నిర్వహిస్తూ ఉండగా ఏపీ ప్రభుత్వం ఈ నెల 6 నుంచి 30 మధ్యలో డిఎస్సి జరుపుతోంది. దీనికోసం హైదరాబాద్లోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది. నాన్ లోకల్ కింద 20% ఉపాధ్యాయ ఉద్యోగాలకు పోటీ పడేందుకు తెలంగాణకు చెందిన సుమారు 7,000 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేశారు. అయితే కొన్ని తేదీల్లో ఒకే రోజు తెలంగాణ టెట్, ఏపీ డిఎస్సి పరీక్షలు ఉండటంతో వందల మంది అభ్యర్థులు ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితే. కొందరికి హైదరాబాద్లో పరీక్షా కేంద్రాలు కేటాయించగా మరికొందరు ఏపీ వెళ్లి రాయాల్సి ఉంది. 8 రోజుల పాటు 2 రాష్ట్రాల పరీక్షలు ఉండగా ముఖ్యంగా 20వ తేదీన ఎక్కువ మందికి ఇటు టెట్ పేపర్ 1 అటు ఏపీ డిఎస్సిలో ఎస్జిటి పోస్టులకు పరీక్ష ఉండటం సమస్యగా మారింది. ఇరు ప్రభుత్వాలు చర్చించుకొని 2 పరీక్షలు ఒకే రోజు లేకుండా చూడాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఒకవేళ తేదీలు మార్చుకుంటే టెట్ ఏటా 2 సార్లు జరుగుతుందని, డిఎస్సి అరుదుగా నిర్వహిస్తారన్న ఆలోచనతో టెట్ను వదులుకోవాలని కొందరు భావిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిఎస్సి నిర్వహిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి పరీక్షల నిర్వహణకు ఏడాది టైం తీసుకుంటున్నారు. యువత కోసం చాలా స్పష్టమైన ఒక మేనిఫెస్టో తీసుకొస్తున్నాం. దీంట్లో మీరు చూసినప్పుడు మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ఉద్యోగ కల్పనకి ఏ అవకాశాలు ఉన్నాయో అన్నీ ఉపయోగించుకుంటాం. ఎంఎస్ఎంఈకి ఎక్కువ ప్రోత్సాహం ఇస్తాం. పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలు తీసుకొస్తాం. మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. యువత ఎప్పుడు సాలిడ్గా ఫ్యూచరిస్టిక్గా ఉండడం కోసం క్రీడల్ని ప్రోత్సహిస్తాం. డిజిటల్ లైబ్రరీస్ని ఎక్కడికక్కడికి అందుబాటులో తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలే కాకుండా నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకెళ్తారు. అందుకు తగిన కారణాలు ఉండొచ్చు. ఆ క్రమంలో అభ్యర్థుల వయోపరిమితిని పెంచాలి కదా. 47 ఏళ్లకు పెంచమని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. కనీసం 46 ఏళ్లకి పెంచిన 30,000 మంది అభ్యర్థులకు పరీక్షలు రాసే అవకాశం దక్కేది. ఇందులో ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏముంది? దీనివల్ల చాలా మంది డిఎస్సి అభ్యర్థులు ప్రభుత్వానికి వ్యతిరేకమయ్యే పరిస్థితి ఏర్పడింది. నవోదయ కేంద్రీయ విద్యా సంస్థల్లో సిబిఎస్ఈ ప్యాటర్న్లో ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇలా ఉంటే డిఎస్సి రాసేందుకు అనర్హులని చేశారు. అదే సిబిఎస్ఈలో ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉన్న వాళ్ళు బీఈడి, టెట్ రాశారు. మరి డిఎస్సికి వచ్చిన అభ్యంతరం ఏంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అలాగే డిగ్రీలో ఓసీలకు 50% మార్కులు వస్తేనే డిఎస్సి రాసేందుకు అర్హులని నిబంధన కూడా సబబుగా లేదని, నిజానికి యూపీఎస్సీ పోటీ పరీక్షలకి కూడా ఇలాంటి నిబంధన లేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు గుర్తు చేస్తున్నారు. మొత్తంగా ఇలాంటి నిబంధనల వల్ల లక్షల మంది అభ్యర్థులు నష్టపోయి ఉంటారు. వారంతా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.